నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి నందమూరి కుటుంబం చుట్టూ పెద్ద చర్చ మొదలైంది. దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నేను రాజకీయాల్లోకి రావచ్చు అంటూ ఆమె ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న ఒక్కటే: ఆమె నిజంగా రాజకీయాల్లోకి వస్తున్నారా? వస్తే ఏ పార్టీలోకి? ఆమె వెనక విజయసాయిరెడ్డి ఉన్నారా? ఆమె ఎంట్రీతో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులొస్తాయా? లేదా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహమా అనేది ఈ రోజు మన టాప్ స్టోరీలో చూద్దాం. తారకరత్న అలేఖ్యారెడ్డిల ప్రేమ వివాహం నందమూరి కుటుంబంలో పెద్ద వివాదాన్నే సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే అలేఖ్యారెడ్డికి గతంలోనే పెళ్లైంది. పైగా తమ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కాకపోవడంతో తారకరత్న అలేఖ్యారెడ్డిల వివాహాన్ని నందమూరి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. వీరి పెళ్లి నందమూరి కుటుంబానికి అంతగా నచ్చలేదనే ప్రచారం ఉంది. ఇది ప్రచారమే కాదు, వాస్తవం కూడా. దాంతో తారకరత్న పెళ్లైన దగ్గర నుంచి తన కుటుంబానికి దూరంగా ఉన్నారు. అలేఖ్యారెడ్డిని పెళ్లి చేసుకోవడంతో తారకరత్న తన కుటుంబానికి దూరమయ్యారు. పిల్లలు పుట్టినప్పటికీ తారకరత్న కుటుంబంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. తారకరత్న కలవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. అయితే అప్పుడే ఎవరు ఊహించని ఘటన వారి జీవితంలో చోటు చేసుకుంది. 2023లో జరిగిన ఓ సంఘటన అలేఖ్యారెడ్డి జీవితంలో చీకటిని నింపింది. టీడీపీని అధికారంలోకి తిరిగి తీసుకువచ్చేందుకు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న సమయంలో నందమూరి తారకరత్న ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత నెలల తరబడి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఆయన్ను కాపాడలేకపోయారు. ఈ ఘటనతో నందమూరి అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు, టీడీపీ కార్యకర్తలు అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ, విజయసాయిరెడ్డి తారకరత్న కుటుంబానికి అండగా నిలిచారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో అలేఖ్యారెడ్డి తన భర్త తారకరత్న మరణించిన రోజు ఏం జరిగిందో ఆమె పూసగుచ్చినట్టు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ, జనవరి 27, 2023 నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా లైఫ్లో అదొక డార్క్ డేగా ఆమె అభివర్ణించారు. తారకరత్న ఉదయాన్నే మాకు కనిపించి యువగళం పాదయాత్రకి బయలుదేరారు. ఆ రోజు శుక్రవారం. పిల్లలతో కలిసి ఆయన ప్రతి శుక్రవారం సినిమా చూస్తారు. నాన్న వచ్చేస్తున్నారని పిల్లలకు చెప్పమని ఆ రోజు 8 గంటల 40 నిమిషాలకి నాతో మాట్లాడిన మనిషి 11:30 అయ్యేసరికి అంతా తారుమారైందని చెప్పి ఆమె బాధపడ్డారు. ఆయన హాస్పిటల్కి తీసుకుని వెళ్లారని చెప్పడంతో ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో తాను ఉండిపోయానని అలేఖ్యారెడ్డి చెప్పుకొచ్చారు. తాను పెద్దగా న్యూస్ ఫాలో అవ్వనని, అప్పటికే వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుందని అలేఖ్యారెడ్డి తెలిపారు. అప్పుడే బాలయ్య బాబాయ్కి కాల్ చేస్తే డీహైడ్రేట్ అయి పడిపోయాడు, టెన్షన్ పడొద్దని చెప్పారని అలేఖ్యారెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత చిన్నాన్న విజయసాయిరెడ్డి కాల్ చేసి పాపం తీసుకుని కుప్పంకి రమ్మని చెప్పడంతో షాక్ అయ్యానని, దారి మధ్యలో చంద్రబాబు కాల్ చేశారు. ఆయన కాల్ చేశారంటే నాకు డౌట్ వచ్చింది. ఆయనకేదో అయ్యుంటుందని అనుమానం వచ్చిందని, కానీ ఏమవుతుందో తెలీదని బాలయ్య బాబాయ్, చంద్రబాబు నాకేం చెప్పలేదు. ఎలా చెప్పాలో, ఏమని చెప్పాలో తెలియక ఆ ఘోరాన్ని దాచేశారని అలేఖ్యారెడ్డి వెల్లడించారు. అలా 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన తారకరత్న చివరకు తన తుది శ్వాస విడిచారని చెప్పి అలేఖ్యారెడ్డి బాధపడ్డారు. నందమూరి కుటుంబం నుంచి ఆశించినంత మద్దతు లేదని అలేఖ్యారెడ్డి చెప్పుకొచ్చారు. తారకరత్న మరణించిన తర్వాత కూడా వారిలో ఎలాంటి మార్పు లేదని, తన పిల్లలకు కూడా ఆ కుటుంబం నుంచి పెద్దగా ఆదరణ లేదని ఆమె భావోద్వేగంగా చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి. ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. నేను త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని అలేఖ్యారెడ్డి సంచలన ప్రకటన చేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. సాధారణంగా అలేఖ్యారెడ్డి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటిస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఆమె టీడీపీలోకే వస్తారని అంతా భావిస్తారు. కానీ ఆమె అందరికీ షాక్ ఇస్తూ తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. అదేంటి, ఆమె టీడీపీలో చేరకుండా వేరే పార్టీలో చేరతారా ఏంటి అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక్కడే కథలో మరో ట్విస్ట్ ఉంది. అలేఖ్యారెడ్డి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి బంధువు. విజయసాయిరెడ్డి గతంలో వైసీపీలో నెంబర్ 2గా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన వైసీపీ నుంచి బయటకొచ్చేశారు.
అలేఖ్యారెడ్డి రాజకీయాల్లోకి వస్తే వైసీపీలో చేరతారనే అనుమానాలు తెరపైకొస్తున్నాయి. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలు కావడం ఖాయమని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడే అనూహ్యంగా వైసీపీ తెరపైకొచ్చింది. నందమూరి కుటుంబంపై అసంతృప్తితో ఉన్న అలేఖ్యారెడ్డిని తమ పార్టీలో చేర్చుకుంటే అది తమకు రాజకీయంగా కలిసి వస్తుందని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయాల్లో ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ఎమోషన్ కూడా ఒక రాజకీయ ఆయుధమే. ఇప్పటికే లక్ష్మీ పార్వతి తరచూ సీఎం చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆమె మాట్లాడే విధానం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నందమూరి కుటుంబంపై సానుభూతి, మరోవైపు విమర్శలు రెండూ కలిపి మాట్లాడుతుంటారు. ఇప్పుడు అలేఖ్యారెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఆమెను కూడా ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు టీడీపీలో కూడా అలేఖ్యారెడ్డి విషయంపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆమె నందమూరి కుటుంబానికి కోడలు, తారకరత్న భార్య. అభిమానుల్లో అలేఖ్యారెడ్డిపై ఒక సానుభూతి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రత్యర్థి పార్టీలోకి వెళితే రాజకీయంగా కొంత ప్రభావం ఉండొచ్చని అంటున్నారు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు దీనిపై ఏ పార్టీ కూడా స్పందించలేదు. అలేఖ్యారెడ్డి నిజంగానే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా, లేక ఏదో సరదాగా అన్నారా? ఒకవేళ ఆమె రాజకీయాల్లోకి వస్తే టీడీపీ ఆమెకు రెడ్ కార్పెట్ వేస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానని అనడం ఏంటి? ఇదే అందరినీ అయోమయంలో పడేస్తోంది. అలేఖ్యారెడ్డి రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కానీ ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానం లేదు. ఒకవేళ అలేఖ్యారెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఆమె ఏ పార్టీలోకి వెళ్తారు? నిజంగా ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేక ఇది కేవలం ఒక రాజకీయ సంకేతమా? ముందు రోజుల్లో ఈ కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు? అలేఖ్యారెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలోకి వెళ్ళాలి? కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇదే ఇవాల్టి మన టాప్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.